హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాంత్ప్రియ టాక్స్. ఈరోజు ఏం వీడియో చేయబోతున్నానంటే, ఈ సీజన్ ఏంటి, సమ్మర్ కదా. సమ్మర్ వస్తే చాలు మ్యాంగోస్ అంటే పిచ్చి నాకైతే. అండ్ మా ఫ్యామిలీలో కూడా చాలా అంటే చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే. సో నేను కూడా ఈరోజు ఈ రా మ్యాంగోతోని పికిల్స్ చేయబోతున్నాను. అది కూడా 3 టైప్స్ ఆఫ్ పికిల్స్ అనేది నేను చూపిస్తాను. అవి ఎలా చేసుకోవాలి ఇన్స్టాంట్గా అనేది చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. అండ్ నా ఛానల్ లైక్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో వీటిని నీట్గా వాష్ చేసుకొని వీటిని ఇలా తుడుచుకోవాలి. సో మంచిగా తుడుచుకున్న తర్వాత సో వీటిని మంచిగా కట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ పీసెస్ తోని చేస్తున్నాను పచ్చడ. మనకి ఎంత ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అనేటివి కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి ఇలా. నాకైతే ఈ సైజ్ చాలా అనిపిస్తుంది కాబట్టి కట్ చేసుకుంటున్నా. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే పీసెస్. సో పీసెస్ని ఈ సైజ్లో నేనైతే చేసుకున్నాను. వీటితోనైతే పీసెస్తో పికిల్ చేస్తాను. ఇలా ఇది తురిమే తీసుకొని దానికి మన పీసెస్ని ఇట్లా తురుముకోవాలి. చేసుకొని తర్వాత దీంట్లోకి సో ఇది వచ్చేసేమో కట్ పీసెస్ అండ్ ఇది వచ్చేసేమో తురుముకున్నది. సో దీన్ని తొక్కు పచ్చడి అంటారు, వీటిని పీసెస్తో పచ్చడ. ఇవి రెండు కూడా ఇన్స్టాంట్ మ్యాంగో పికిల్సే. సో ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం, ఓకేనా? దానికి ఒక బౌల్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ ఈ తొక్కు పచ్చడిని చేస్తాను. రియాన్ కారం కారం మనకి సరిపడంత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత సాల్ట్ కూడా మీకు అంటే మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే వేసుకోండి. తర్వాత దీంట్లోకి పసుపు స్పూన్ మర్చిపోయా. సో పసుపు వేసుకున్న తర్వాత ఇది ఆవ పొడి, అప్పుడే చేసుకున్నాము. సో వెంటనే చేసుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అండ్ దీంట్లోకే ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లి పేస్ట్. ఓకే, ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత జీరా పౌడర్. సో ఇదైతే ఫ్రెష్గా ఏం కాదు, జీరా పౌడర్ ఒకటి. అండ్ ఇదైతే ధనియా పౌడర్. ఇది కూడా మనకి సరిపోయేంత తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ హ్యాండ్సే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే హ్యాండ్స్తో కలిపితేనే అన్నీ కూడా మంచిగా మిక్స్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుందని నా ఉద్దేశం. సో హ్యాండ్తోనే మిక్స్ చేస్తున్నా. ఇదంతా కూడా ఇట్లా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి. మీ ఇష్టం, ఒకవేళ ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే లేదు. వెంటనే తాలింపు పెట్టేసుకోవచ్చు కూడా. నేనైతే ఇంకా వేరే పికిల్స్ కూడా ట్రై చేయాలి కాబట్టి దీన్నైతే పక్కన పెట్టేసుకుంటున్నా ఒక 10 మినిట్స్. సో ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మీకు టేస్ట్ అనేది చూసుకోవాలి, ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యాయా లేదా అనేది టేస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా తక్కువ అయింది అనిపిస్తే మీరు కలుపుకోవాలి, ఓకేనా? ఇది ఒక టైప్ ఆఫ్ పికిల్. అండ్ నెక్స్ట్ పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను.
చూడండి. ఇప్పుడు తొక్కు పికిల్ చేసుకున్నాం కదా, ఇది సెకండ్ టైపు. ఇది ఏంటంటే పీసెస్ కట్ చేసుకొని పికిల్ చేసుకుంటున్నాము. సో ఈ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పటిదాకా కలిపిన దాంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఆ తర్వాత ఏంటంటే మీకు రుచికి సరిపడే సాల్ట్ అనేది వేసుకోండి. ఓకే, సాల్ట్, పసుపు, ఆ తర్వాత ఇది ఏంటంటే ఆవ పొడి. ఇప్పటిదాకే చెప్పినా కదా, ఆవ పొడి. ఇది ఫ్రెష్గా పట్టుకుంది. ఫ్రెష్గా పట్టుకుంది అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ అలానే వెల్లుల్లి, ఇది కూడా ఫ్రెష్గా పట్టింది. సో వెల్లుల్లి కూడా వేసుకొని దీంట్లోకి కారం, కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. సేమ్ జీరా పౌడర్, ధనియా పౌడర్. దానికి దీనికి పెద్దగా తేడా ఏముండవు. అది పీసెస్, ఇది పీసెస్, అది తురిమింది. సో వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అన్ని పీసెస్కి ఉప్పు కారాలు పట్టేలాగా కలుపుకోండి. ఓకేనా? ఇట్లా కలుపుకొని దీన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. అట్లా పక్కన పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే పీసెస్కి అన్నిటికీ ఈ కారాలు ఉప్పులన్నీ మంచిగా పడతాయి, అంటే మ్యాగ్నేట్ చేసుకున్నట్లుగా. యా, వేసాం, అన్నీ వేసేసాం. దీన్ని కూడా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ థర్డ్ పికిల్ ఎలా చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ పికిల్, ఇది నా రోల్ చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను కొద్దిగానే చేస్తున్నా, జస్ట్ చూపించడానికి. సో ఫస్ట్ అయితే ఏమంటారు, మ్యాంగోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం. అండ్ దాంట్లోనే వెల్లుల్లి జస్ట్ నీట్గా చేసుకొని వేసుకున్నా, మొత్తం పొట్టు అయితే తీయలేదు. ఓకేనా? వీటిని వేసుకున్న కొన్నిటిని. ఆ తర్వాత కొంచెం జీలకర్ర. ఓకే, జీలకర్ర వేసుకున్నా. కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడే కారం. ఓకే, ఆ తర్వాత సాల్ట్, మీకు ఎంత కావాలనుకుంటే టేస్ట్ కంటే సాల్ట్ వేసుకోవాలి. మనం కావాలనుకుంటే కొంచెం ఆవ పొడిని కూడా వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఎట్లా చేయాలి అనుకుంటే మనకి మిక్సీలో ఇవన్నీ వేసేసుకొని జస్ట్ ఆన్ ఆఫ్ చేసేసేయండి. ఒక 2 to 3 టైమ్స్ సరిపోతుంది. బట్ మ్యాక్స్ అయితే దీంట్లో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. రోటి పచ్చళ్ళు ఎప్పుడు రోల్లోనే బాగుంటాయి కదా. సో ఇది కూడా రోటి పచ్చళ్ళనే. వీటన్నిటిని కూడా కచ్చపచ్చ దంచుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 3 టైప్స్ ఆఫ్ పికిల్స్ అయితే చూపించా కదా, ఇన్స్టంట్ మ్యాంగో పికిల్స్. వీటన్నిటిని కూడా తాలింపు ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. వీటితోనైతే తాలింపు పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ డే కన్నా కూడా నెక్స్ట్ డే టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
అండ్ మీరు ఏ విధంగా చేస్తారో కుదిరితే కమెంట్లో ఆ ప్రాసెస్ని పిన్ చేయండి. నేను డెఫినెట్గా చూస్తాను, రిప్లై కూడా ఇస్తాను ఒకవేళ ఎవరైనా ప్రాసెస్ పెడితే. తెలిసి ఇగో ఈ విధంగా కచ్చపచ్చ దంచుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కచ్చపచ్చ దంచుకోవాలి. వెల్లుల్లి కొంచెం మంచిగా దంచుకోవాలి, ఎందుకంటే అవి కొంచెం అట్లనే తిన్నికి ఇబ్బంది అవుతుంది కదా. కొందరు తింటారు, కొందరు తినరు కదా, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. వీటన్నిటికన్నా కూడా ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంది. మేబీ రోట్లో దంచినందుకేమో మంచి టేస్ట్ అయితే ఉంది. సో వీటన్నిటిని కూడా ఒకేసారి నేను తాలింపు పెట్టాలనుకుంటున్నాను. అంటే ఒకటే తాలింపు ఒక్కొక్క దాంట్లో వేద్దామని అనుకుంటున్నాను. సో వీటన్నిటికి మంచిగా తాలింపు పెట్టేసి రైస్ కలుపుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఈ పిక్కిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా నెక్స్ట్ డేకి అయితే చాలా బాగుంటుంది, ఈ రోజు కన్నా కూడా. అండ్ ఎంతమంది పికిల్స్ వేసిన తర్వాత రైస్ దాంట్లో కలుపుకొని తింటారో కామెంట్ చేయండి పక్క. అండ్ మేమైతే చాలా అంటే చాలా నార్మల్గా నిల్వ పచ్చడి పెట్టినా కానీ తింటాం అట్లా. సో మాకైతే చాలా ఇష్టం. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకెవరైతే పచ్చళ్ళు పెట్టుకోలేరో, ఇంకా పెట్టాలని అనుకుంటున్నారో, ఇలా ఇన్స్టంట్ మ్యాంగో పికిల్స్ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో పెట్టేసుకోండి. మళ్ళీ సమ్మర్ పోతే మ్యాంగోస్ పోతే రావు కదా. సో సో పికిల్ అయితే తాలింపు కోసం అని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకుంటున్నా, ఎందుకంటే అన్నిట్లోకి రావాలి కదా. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత సో ఆ తర్వాత అవైతే ఏమంటారు రెడ్ మిర్చి అయితే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు. మిర్చి మంచిగా రెడ్ అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. ఈ తాలింపు అనేది చల్లగా అయిన తర్వాత మాత్రమే వాటిలో వేయాలి, వేడివేడిగా అయితే వేయొద్దు, ఓకేనా. సో ఇది వచ్చేసి ముక్కల పికిలే, అండ్ ఇది వచ్చేసి రోటిది, అండ్ ఇది వచ్చేసి తురుము. వీటిలో నేను తాలింపు అనేది యాడ్ చేసుకుంటున్నా. వేడి వేడి చేస్తున్నట్టు తెలుస్తుంది కదా. ఇదైతే కొంచెమే ఉంది కాబట్టి దాంట్లో వేసుకుంటున్నా. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మీరు వెల్లుల్లి కావాలన్నా కానీ పైనకే వేసుకోవచ్చు. వెల్లుల్లి కావాలన్నా మీరు పైనకే వేసుకోవచ్చు. అండ్ ఇది రోటి పచ్చడ. మా రోల్ చాలా చిన్నగా ఉంటుంది, సో అందుకనే ఇంతే చేశాను, జస్ట్ ప్రాసెస్ చూపించడానికి. సో 3 రకాల పచ్చళ్ళు అయితే రెడీ అయ్యాయి. ఇన్స్టంట్ మ్యాంగో పికిల్స్ అయితే 3 టైప్స్ చేశాను కదా, అవి అయితే రెడీ అయ్యాయి. అండ్ అన్నం కూడా వేసుకొచ్చుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా టేస్ట్ చూద్దాము, ఎలా ఉందో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ అయితే తొక్కు పచ్చడ టేస్ట్ చేస్తున్నా. సూపర్ అంటే సూపర్ అయింది. ఈ ఇయర్లో ఫస్ట్ టైం నేను మ్యాంగో పికిల్ తింటున్నాం, చాలా బాగుంది. సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ పచ్చడి అయితే ట్రై చేస్తున్నాం, అంటే పీసెస్ కట్ చేసింది. సూపర్ అయింది. అది కూడా చాలా అంటే చాలా బాగుంది. పెట్టడం ఈజీనే కానీ
సో మా చెల్లికి చెప్తా ఎలా అయిందో అడుగుతా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. పాపం వీడియోస్ తీయడానికి చాలా కష్టపడుతుంది. చెప్పరా రావు. ఇదేమో రోటీది తప్పు. చూద్దాం ఇది ఎలా అయింది. సూపర్. ఇది కూడా చాలా బాగా అయింది. మూడిట్లో ఏది బెస్ట్ అంటే చెప్పలేం కానీ అన్ని బెస్టే. అన్ని చాలా బాగున్నాయి. అండ్ నువ్వు ఇది తురుము పచ్చడి ట్రై చేయలేవు కదా. ప్రాణం లేచి వస్తుంది ఇది తింటుంటే. సో ఇప్పుడు చెప్పు, మూడిట్లో ఏది బాగుంది? మూడు బాగున్నాయా? సో మూడు నచ్చాయి మా చెల్లికి. అండ్ నాకైతే త్రీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇయర్లో అయితే నేను ఫస్ట్ చట్నీ అయితే తిన్నా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. అండ్ మీరు ఇంకే విధంగా చేస్తారో, ఒకవేళ మీరు ఇంకా డిఫరెంట్ టైప్ అంటే అంటే వేరే వేరే విధంగా చేస్తారు కదా చాలామంది. సో మీరు డిఫరెంట్గా ఎట్లా ట్రై చేస్తారో నాకు కమెంట్లో ప్రాసెస్ అనేది పెట్టండి కుదిరితే. నేను కన్ఫామ్గా చూస్తాను అండ్ నేను కూడా ట్రై చేస్తాను ఎవరైనా పెడితే. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పికిల్స్ ట్రై చేయండి. బాయ్.